ప్రభువునందు ప్రియులకు యేసునామంలో శుభములు. యెషయా 41వ అధ్యాయం 14వ వచనం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఈ దినము మనం ఒక చిన్న పురుగు నుండి ఒక ఆత్మీయ పాఠంను నేర్చుకొనుటకు దేవుడు ఆ పురుగును వాడుకొనబోతున్నాడు. ఇప్పుడు మీరు చూచుచున్న పురుగును జంక్ బగ్ లేదా ట్రాష్ బగ్ అంటారు. అచ్చం ఇది డస్ట్బిన్ను పోలి చూడటానికి చాలా చిరాగ్గా, వికారంగా కనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇది తనతో వ్యర్థాలను, చెత్తను మోసుకెళ్తుంది. దీన్ని ముట్టుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు, ఎందుకంటే ఇది అందవికారంగా ఉంది. ఎందుకంటే మనుషులు పైరూపంను లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని అంటే అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడై ఉన్నాడు. అయితే మనుషులకు ఇది వికారంగా కనిపించవచ్చు, కానీ దేవునికి ఇది చాలా అందమైనదిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆయన సృష్టిలోని చాలా అల్పమైన జీవైనప్పటికీ తన్ను తాను కాపాడుకోవడం కోసం అది ఆ చెత్తను, ఆ ట్రాష్ని తన చుట్టూ వ్యర్థాన్ని పెట్టుకుని ఉంది. ఇక మనుషుల విషయంకి వస్తే, మనిషి యొక్క పాపము ఆ మనిషి యొక్క హృదయంలో ఉన్న మలినాలతో పోలిస్తే దేవుడికి ఈ పురుగే కొంచెం మెరుగ్గా కనిపిస్తుంది. ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి దినము మనిషి ఏదో ఒక లోక మాలిన్యములను తమ హృదయంలోనికి తీసుకువస్తూ దేవునికి విరోధముగా పాపం చేస్తూ ఉంటాడు. ఈ పురుగు లోకంలోని మాలిన్యములను అంటే చెత్తా చెదారంను తీసుకువెళ్తే మనిషి పాపపు ఇచ్చలతో పాపపు మాలిన్యాలను అంతరంగంలోనికి పెట్టుకుని అపవిత్రతతో తన హృదయాన్ని నింపుకుంటూ ఉంటాడు. పైకి మనం ఎంత మంచి కొత్త బట్టలు, అందమైన రంగుల బట్టలు వేసుకున్నా, ఎంత మంచి సోపుతో లేదా రకరకాల కాస్మోటిక్స్ని మనం వాడుతున్నా కూడా ఈ పాపపు మురికిని మాత్రం అవి ఏవీ పోగొట్టలేవు. దేవుడికి మరుగైనది ఏదీ లేదు, ఎందుకంటే ఆయన హృదయ అంతరంగమును పరిశీలించువాడు. నిజానికి ఇటువంటి పాపపు డాగులను కలిగిన మనిషి నరకానికి పాత్రుడై ఉండగా దేవుడు మనుషులను ఎంతో ప్రేమించను గనుక ఆయన మనుషులను నరకానికి పంపించడం ఇష్టం లేక మనుషులను పవిత్రపరచడానికై తన ఆత్మనే తన కుమారుని రూపంలో భూమిపైకి పంపి మానవాళి పాపములకై బలి ఇచ్చెను. ప్రభువైన యేసు రక్తము మన కొరకై చిందించబడిన ప్రాయశ్చిత్త బలి. రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని వేదాలలో, ఉపనిషత్తుల్లో వ్రాసి ఉంది. పరమాత్ముడి రక్తము వలనే పాప విమోచన అని ఆ యొక్క శ్లోకం యొక్క అర్థము. మనుషులను స్వర్గానికి పంపించే దారి యేసుప్రభు మాత్రమే అని చెప్పబడింది. కాబట్టి ఎందరు యేసునందు విశ్వాసం ఉంచుదురో వారు దేవుని పిల్లలు అనబడుదురని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూడగలము. అయితే ఈ పురుగు ఒక లార్వా. ఇది కొన్ని రోజులకు రూపాంతరం చెంది ఒక పూర్తి కీటకంగా మారుతుంది. ఎంతో అసహ్యంగా ఉన్న లార్వా తరువాత అది పూర్తి కీటకంగా దేవుడు దాన్ని రూపాంతరం చెందించినప్పుడు అది ఎంతో చక్కనిదిగా ఉంటుంది. దేవుని దృష్టిలో మానవుని యొక్క హృదయ స్థితి గలతీ 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూడగలము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. పైన చెప్పిన ఏ అపవిత్ర కార్యమును లేదా ఆలోచన లేదా అటువంటి ప్రవర్తన మనం కలిగి ఉన్నా మనం దేవుని రాజ్యమునకు అంటే ఆయన బిడ్డలుగా పిలువబడుటకు అర్హత లేనివారమని తెలియజేస్తుంది. ఒకప్పుడు మన స్థితి దేవునికి దూరమై పైన చెప్పబడిన ప్రతిదీ మనలో ఉండి పాపపు ఇచ్చలతో జీవనం కొనసాగించిన వారమే. అయితే మనల్ని దేవుడు తన సొంత రక్తంతో శుద్ధి చేసెను. అంటే ట్రాష్ బగ్ వలె ఈ లోకపు చెత్తను కలిగిన మనము అంటే హృదయ కాఠిన్యతను కలిగిన మనల్ని దేవుడు తన యొక్క పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రులుగా చేసెను. శరీరం చుట్టూ ఆ చెత్తను పెట్టుకుని తన్ను తాను రక్షించుకుంటుంది.
అయితే దేవుని దృష్టిలో ట్రాష్ బ్యాగ్ డస్ట్బిన్లా కనిపించదు, కానీ మనమైతే మన హృదయం అయితే ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. మన హృదయంలో మనం ఏం పెట్టుకుంటున్నామో, ఒకరిని చూసి అసూయ పడుతున్నామా, ఒకరిని చూసి స్వార్థంగా ఆలోచించి ఒకరు పైకి ఎదగకూడదని, లేదా ఒకరు పైకి ఎదిగితే మనం బాధపడుతున్నామా, ఒకరి సంతోషాన్ని చూసి ఓర్వలేకుండా ఉన్నామా, లేదా ఏదైనా భేదములను, కక్షలను, క్రోధములను హృదయంలో పెట్టుకున్నామా, కాముకత్వం ఉందా మనలో, కలహప్రాయులుగా మనం ఉన్నామా, లేదా ఇంకా విగ్రహారాధన చేసేవారుగా ఉన్నామా, ఇంకా జారిపోయే స్వభావం మనలో ఉందా, ఎటువంటి అపవిత్రతైనా మనం కలిగి ఉన్నామా? సో ఈ లోకపు మాలిన్యము అంటే హృదయ కాఠిన్యతను పెంచే ఏ మాలిన్యమైనా సరే దేవునికి విరోధమైనది, మనల్ని అపవిత్రత పరుస్తుంది, అపవిత్ర పరిచేదిగా ఉంది. దేవుని యొక్క పరిశుద్ధ రక్తం మాత్రమే మనల్ని పవిత్రులుగా చేయగలదు. అయితే చేసిన తర్వాత మనము ఏ విధంగా జీవిస్తున్నాం అనేది దేవుడు చూస్తాడు. ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆయన మనకిచ్చిన ఆధిక్యతను మనం నిలబెట్టుకోవాలి. ఆయన తన బిడ్డగా చేసుకున్నారు. మనల్ని కడిగి నూతన జన్మ మనకు దయచేసినప్పుడు, నూతన పరిచినప్పుడు మన యొక్క పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి ఖచ్చితంగా. అది విడిచిపెట్టి మనం ముందుకు కొనసాగాలి తప్ప ప్రాచీన స్వభావాన్ని మళ్ళా మన యొక్క జీవితంలోకి మనం అనుమతించకూడదు. మునుపు మన శరీర కార్యములు మళ్ళా మనలో కనిపించకూడదు దేవుని దృష్టికి. యాకోబుని చూడండి, యాకోబుని దేవుడు పురుగుతో పోల్చారు. కారణం ఏంటంటే యాకోబు ఒక మోసగాడు. ఎందుకు మోసగాడయ్యాడు అంటే తన యొక్క సొంత అన్నను, తండ్రిని మోసం చేశాడు కనుక. ఒక మోసగాడుగా ఉన్న యాకోబు దేవుని తట్టి తిరిగినప్పుడు దేవుడు ఒక నూతన వ్యక్తిగా రూపాంతరం చెందించారు. ఆయనకి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇది కేవలం ఎందుకంటే యాకోబు దేవుని తట్టు తిరగడం బట్టి. కాబట్టి మనం మన పాపములను విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగే వారంగాను, దేవుని వైపే తిరిగి ఆయన్ని స్తుతించి ఆయన పైన ఆనుకుని జీవించే వారంగాను మనం ఉండాలి. ఏ విధంగా అయితే ట్రాష్ బర్గ్ని దేవుడు కొన్ని రోజుల తర్వాత గ్రీన్ ల్యాషింగ్గా, అంటే ఒక పచ్చని రెక్కలతో ఉన్న ఒక మంచి సీతాకోక చిలుక లాంటి ఒక పురుగులా మారుస్తారు దేవుడు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఈ ఉపమానము. అందమైన ఒక సీతాకోక చిలుకగా రూపాంతరం చెందే ముందు అది ముందు ఒక అందరూ అసహించుకునే ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా ఏ విధంగా మారిందో ఈ ట్రాష్ బర్గ్ కూడా గ్రీన్ లాసింగ్గా మారింది. ఈ గ్రీన్ లాసింగ్ అనే రూపాంతరము చెందిన తర్వాత అది పచ్చగా, చక్కగా, అందంగా కనిపిస్తుంది. ముందు ఎంతో మురికి, చెత్తని కలిగి ఉండి అందరూ అసహించుకుని చిరాకు పడేదిగా ఉన్నది ఇప్పుడు ఎవరైనా చూసినప్పుడు అబ్బా ఇది మంచిగా ఉంది, చక్కగా ఉంది అనిపించేలాగా దాని యొక్క జీవితం మారింది. దేవుడు ఆ విధంగా మార్చారు. కాబట్టి మనం కూడా క్రీస్తు రూపంలోకి దినం వెంబడి దినము మనం రూపాంతరం చెందాలి వాక్యానుసారంగా. ఎందుకంటే మన పాప రుగ్మత, మన బలహీనత దేవునికి చాలా అసహ్యమైనది. ఎందుకంటే దేవునికి పాపం అనేది విరోధమని మీ అందరికీ తెలుసు. మన క్రియల వల్ల దేవుడు అవమానపడకుండా మనం మంచి సాక్ష్యం కలిగి దేవుని మహింపరిచే బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలని కోరుకుంటూ మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్.